హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. నేను మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి అయితే నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. మంచి మన మధ్యతరగతి కుటుంబాలకు కూడా మంచిగా అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది. 80% లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించింది. ముందుగా మనం ఎలివేషన్ అనేది చూసేద్దాము. అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో మొత్తం చూసే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. చేసాము. ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయించుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఉంటుంది, కాల్ చేయండి. జిహెచ్ఎంసీ కాప్రా జిహెచ్ఎంసీ పరిధిలోకి అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. ఇది ఎస్పీ నగర్ ఏరియా అంటారు. ఇది మౌలాలి ఇది పక్కకే ఉంటుంది. మౌలాలి ఏరియా అని కూడా అంటారు. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి ఆపోజిట్ రోడ్ లో ఇదైతే రావచ్చు. ఇక్కడ పక్కన ఏఎంఆర్ మాల్ ఉంటుంది. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పక్కపక్కకే ఉండడం అయితే జరుగుతుందండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్. ఇక్కడ నుంచి తార్నాక కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ ఈసీఐఎల్ కావచ్చు, ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ కూడా మీకు దగ్గరలోనే ఉంటుంది. అన్ని విధాలా కూడా ఉప్పల్ క్రాస్ రోడ్, మెట్రో అయితే ఇక్కడ మనకి తార్నాకల మెట్రో కూడా ఉంటుంది. ఇక్కడ మనకి అప్సిగూడలో కూడా మెట్రో ఉంటుంది. ఇక్కడ అన్ని పక్కకే ఉంటాయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా వెళ్ళేటటువంటి ఈ ఏరియా చాలా సెంటర్ ఆఫ్ సిటీలో అయితే మనం ఉన్నాము. ఆలస్యం అయితే చేయకండి. పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. ఫ్లోర్ కి అయితే 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇవి మొత్తం కూడా 20 ఫ్లాట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మీకు పక్కన 2 BHK ఉన్నది, ఇది మాత్రం 3 BHK అండి. మనం చూపించబోయేది మీకు అయితే 2 కూడా అవైలబుల్ గా ఉన్నాయి. 2 కూడా ఒక ఓనర్ గారే అండి. మొత్తం కూడా చూస్తున్నారు కదా వీడియో అయితే మొత్తం 1050 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఈ 2 అపార్ట్మెంట్లు అనేది నిర్మాణం అయితే చేశారు. ఒకటి వచ్చేసి 3 BHK, ఇంకోటి వచ్చేసి 2 BHK అండి. ఒకసారి మనం పైకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో మీకు ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇంకా లిఫ్ట్ కూడా ఇంకా అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ సేల్ అయిపోయేటట్టు ఉన్నాయి. మీరు కూడా త్వరగా తీసుకుంటే మంచిదండి. పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకసారి మనం పైకి వెళ్దాం. పూర్తి వివరాలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, పదండి. ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసామండి. ఇక లిఫ్ట్ దిగంగానే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఇది, అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఒక ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. మొత్తం కలిసి 20 ఫ్లాట్లు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇది మొత్తం కూడా ఈ ఏరియా వచ్చేసి మనకి ఎస్పీ నగర్, మౌలాలి ఎస్పీ నగర్ క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. వావ్, చాలా సూపర్ గా అయితే ఉన్నది. హాల్ ఏరియా అయితే చూసుకోవచ్చు మనము. ఇంకా ఇందులో వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కూడా 3 BHK హౌస్ అండి. ఇది మొత్తము చూస్తున్నాం కదా. ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఒక ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి. ఇది 3 BHK 1900 SFT అయితే మనకి రావడం అయితే జరుగుతుంది వెస్ట్ ఫేసింగ్ లో. అదే విధంగా ఈస్ట్ ఫేసింగ్ లో 1850 SFT అయితే రావడం అయితే జరుగుతుందండి. పూజ గది చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మొత్తం కూడా మనము కిచెన్ ఏరియా అనేది చూస్తున్నాం కదా. ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా. ఒకసారి మనం ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి బెడ్రూమ్ అనేది ఉంది. బెడ్రూమ్ ని చూద్దాం ఒకసారి. ఇదే బెడ్రూమ్ అండి. ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా. వెస్ట్ ఫేసింగ్ లో 1900 SFT, ఈస్ట్ ఫేసింగ్ లో 1800 SFT అయితే రావడం అయితే జరుగుతుందండి. దీని పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇందులో మనకి 2 BHK అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 1250 SFT అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకు కనిపిస్తుంది కదా. 80% వరకు అయితే లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎలిజిబుల్ బట్టి 90% కూడా లోన్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేశారు. చాలా విశాలమైన గదులు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎమ్యూనిటీస్ కాడికి వచ్చేసి కార్ పార్కింగ్, లిఫ్ట్, CCTV, జనరేటర్ బ్యాకప్ అండ్ EV ఛార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా 1050 స్క్వేర్ యార్డ్స్ లో అయితే నిర్మాణం అయితే చేశారు. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్ లో మనకి 20 ఫ్లాట్ల వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. త్వరగా రండి, బుకింగ్ అయితే చేసుకోండి. మనకి ఎలాంటి హైడ్రా టెన్షన్ పడవలసిన అవసరం అయితే ఉండదు. మనకి 80 నుంచి 90% వరకు అయితే లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చాలా సఫిషియెంట్ గా ఎంత మంచిగా ఉన్నదో అపార్ట్మెంట్ కూడా. 100% వాస్తుతో అయితే నిర్మాణం అయితే చేశారు. దీని ధర మీకు చెప్పలేదు కదా. దీని ధర వచ్చేసి మీకు 5700 పర్ SFT అనమాట. టోటల్ 20 ఫ్లాట్లు ఉన్నాయి. బుకింగ్స్ కూడా అయిపోయాయి. ఈ 3rd బెడ్రూమ్ మనం చూసేది. చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో లైట్ లేదు, అయినా కూడా మేము ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నాము. ఎంత బాగా వెంటిలేషన్ ఉందో మనకి కనిపిస్తుంది కదా. ఇంటి ముంగడ కూడా మనకి మెయిన్ రోడ్ పక్కకే అండి. వాకబుల్ డిస్టెన్స్ లో మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎస్పీ నగర్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఇది మొత్తం కాప్రా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది.
ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ పక్కనే ఇక్కడ షాపింగ్ మాల్ అయితే ఉంది. వాకబుల్ డిస్టెన్స్ లో అయితే వెళ్ళిపోవచ్చు. అన్నీ కూడా పక్కపక్కకే ఉంటాయండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. 5700 SFT చెప్పారు. SFT అయితే చెప్తున్నారు. ఇంకా మీకు తగ్గించే అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు మనం వచ్చేసి 3rd బెడ్రూమ్ లో అయితే ఉన్నాము. చూస్తున్నాం కదా, చాలా సూపర్ గా అయితే ఉన్నది. ఒకసారి మనం పైకి వెళ్దాం. పైన వ్యూ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వాష్ ఏరియా చూసుకోవచ్చు మనం ఎంత బాగుందో. మౌలాలి హౌసింగ్ బోర్డ్ అంటే మనకి సిటీకి మధ్యలో అండ్ సికింద్రాబాద్ నుంచి మనకి ఒక 7 to 8 కిలోమీటర్స్ దగ్గర ఇది ఉంటుందండి. ఇది మొత్తం కూడా యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియా చూస్తున్నారు కదా. ఒకసారి మనం పైకి వెళ్దాము. పైన వ్యూ అనేది మీకు చూపించేస్తాను. యూటిలిటీ ఏరియా ఎంత చాలా పెద్దగా ఉన్నది. మంచిగా వాషింగ్ మిషన్ ఏది పెట్టుకున్నా కూడా చాలా సూపర్గా అయితే ఉన్నది. ఒకసారి మనం పైకి వెళ్దాం. పైన వ్యూ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఫైనల్ గా అయితే మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసాము. పక్కన కల్పిస్తుంది అయితే 2 BHK అండి మొత్తం కూడా. ఇప్పుడు మనం ఉన్నదైతే 3 BHK, 2 BHK కూడా అవైలబుల్ గా అయితే ఉన్నది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక్కడ పక్కనే AMR ప్లాంట్ కూడా ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లే కేవలం 10 అడుగుల దూరంలోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు వాకబుల్ డిస్టెన్స్ లోనే ECL క్రాస్ రోడ్ అనేది ఉంటుంది. మౌలాలి అనేది ఉంటుంది. ఇక్కడ మనం SP నగర్ లో ఉన్నాము ప్రస్తుతం. మాత్రం SP నగర్ ఏరియా అని కూడా అంటారు. ఇక్కడ AMR ప్లాంట్ కూడా పక్కకే ఉన్నది. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పక్కపక్కకే ఉంటాయండి. ఇక్కడ నుంచి మనకి తార్నాక మెట్రో వెళ్ళిపోవచ్చు. అప్సిగూడ మెట్రో కూడా పక్కకే అయితే ఉండడం అయితే జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇటు మళ్ళీ చూసుకుంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కావచ్చు. అన్ని కూడా మీకు సెంటర్ ఆఫ్ సిటీలో అయితే ఇదైతే ఉండడం అయితే జరుగుతుందండి. మీరు ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు వాళ్ళు. ఇక్కడ చాలా తక్కువ ధర కంటే చాలా తక్కువ ధరకి 3 BHK రావడం అయితే జరుగుతుంది. అదే ప్రైస్ లో మీకు 2 BHK కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం 2 అపార్ట్మెంట్స్ కూడా ఒక ఓనర్ కి చెందినవే. తన నెంబర్ స్క్రీన్ పైన అయితే ఉంటుందండి. తనకు కాల్ చేయండి. ఓనర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేసి అయితే నిర్మాణం అయితే చేశారు. ఇంతవరకు చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ అండి.